Hi friends, welcome back to my channel Siddhu Info World. Today topic is ట్రిపుల్ రైడింగ్ సేఫ్టీ అవేర్నెస్. మీరు మొట్టమొదటిగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే సేఫ్టీ అవేర్నెస్లో ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే మీ తెలియని వాళ్లకు మీ తరపు నుంచి ఇంకో 10 మందికి చెప్పి ఎప్పుడైనా ట్రిపుల్ రైడింగ్ జరిగినటువంటి విషయాల్లో మీరు ఒక మాట చెప్పడం వల్ల ఆగిపోయారు అంటే అది మీరు అవేర్నెస్ తెచ్చేసినట్టే. నా వంతు ప్రయత్నంగా ఈ ట్రిపుల్ రైడింగ్ అవేర్నెస్ వీడియో మరి మీకోసం మనందరి కోసం. ఫస్ట్, మన ఇండియాలో ట్రిపుల్ రైడింగ్ అనేది ఇల్లీగల్. అంటే మనం ట్రిపుల్ రైడింగ్ మీద పోతున్నప్పుడు కూడా చాలా వరకు ఫైన్స్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వేస్తూ ఉంటారు. బట్ మనము అటువంటి అవకాశాలు ఇవ్వకుండా మనం సేఫ్టీ అవేర్నెస్ అనేది మన తరపు నుంచి మనం ముందుగా ప్రయత్నం చేశాము అంటే అటువంటి వాటికి తావు ఇవ్వకుండా అవకాశం ఉంటుంది. బట్ మీరు మీ ప్రయత్నంగా మరికొంతమందికి అవేర్నెస్ తీసుకురావాలని నా ఈ చిన్న ప్రయత్నం. ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అందులో భాగంగా ఒక బైక్ అనేది 2 మెంబర్స్ కోసమే మాత్రమే మనకు దాన్ని డిస్ట్రిబ్యూషన్ అనేది ఇచ్చారు. అంటే ఒక బైక్ 2 మెంబర్స్ పర్పస్ మాత్రమే సీటింగ్ కెపాసిటీ అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఒక వ్యక్తి యొక్క అవసరము, అతని యొక్క అర్జెన్సీ వలన చాలా వరకు ముగ్గురు అనేది కూర్చొని వెళ్ళిపోతున్నారు. బట్ అది చాలా వరకు అన్ఎక్స్పెక్టెడ్గా ఇన్సిడెంట్ జరగడానికి అవకాశం ఉంటుంది. దానికి గల కారణం ఏంటంటే ముగ్గురు కూర్చోవడం వల్ల మీ జీవితంలో చిన్న పొరపాటే చేసిన అప్పుడు అనిపించవచ్చు. బట్ ఒక చిన్న ఇన్సిడెంట్ జరగడం వల్ల ఆ ఫ్యామిలీ యొక్క బాధను ఎవరు తీర్చలేరు. బట్ దాన్ని అనుగుణంగా మీరు దానికి సంబంధించినటువంటి మేజర్గా మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది ఏంటంటే 2 మెంబర్స్ మాత్రమే ప్రయాణించండి. అవసరమైతే బస్సులో అయినా వెళ్ళండి లేదా కారులో వెళ్ళండి. వాటన్నిటికీ డబ్బులు నేను ఇచ్చేదానికి కాదు మీకు చెప్పేది. బట్ నా వంతు ప్రయత్నంగా ఈ అవేర్నెస్ అనేది తీసుకొస్తున్నాను. బట్ బస్సులో వెళ్ళినా తప్పు లేదు, అలాగే కారులో మీ ఫ్రెండ్స్ కొలీగ్స్ కారులో అయినా వెళ్ళండి. బట్ ట్రిపుల్ రైడింగ్ అనేది వెళ్ళడం చాలా పెద్ద పొరపాటు. అది మీ ఫైన్స్ వేస్తారులే, తర్వాత కట్టేద్దాంలే అని అనుకోవచ్చు. బట్ ఒక 1000 రూపీస్ నుంచి 2000 వరకు మీరు ఆ హెల్మెట్ కొనడం వల్ల మీ సేఫ్టీ అనేది 10 మందిని ప్రేరణ అనేది అనిపిస్తుంది. బట్ ఒకవేళ హెల్మెట్ లేకుండా ట్రిపుల్ రైడింగ్ చేయబట్టి చాలామంది మిమ్మల్ని చూసి అరే ఏంట్రా ఇది ఇలా చేస్తున్నారు అనేది ఫీలింగ్ అనేది వస్తుంది. మీరు అవన్నీ చేయకుండా జాగ్రత్త కేర్ తీసుకోవాలంటే ఫస్ట్ మొట్టమొదట చేయాల్సిన పని ఏంటంటే 2 మెంబర్స్ ఉన్నప్పుడు థర్డ్ వన్ పీపుల్ వస్తున్నా కూడా మీరు ఆపండి. దానికి గల కారణాలు వద్దని మీరు ఎప్పుడైతే చెప్తారో కారణం ఏంటని తెలుసుకోండి. మీరు ముగ్గురు ప్రయాణించినప్పుడు మధ్యలో ఒక గ్రావిటీ వల్ల మీ ముగ్గురు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా గ్రావిటీ వల్ల అనేది స్పీడ్గా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బై మిస్టేక్ ఇన్సిడెంట్ జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే సడన్ బ్రేక్ వేసినప్పుడు ఆ ప్రాబ్లం అనేది వస్తుంది. ఏ ప్రాబ్లం? బైక్ ఇన్సిడెంట్ అవ్వడం, హెడ్ ఇంజురీ అవ్వడం, లేదా చిన్న మైనర్ డ్యామేజెస్ అవ్వడం జరుగుతుంది. అది 40 to 50 జరిగితే. అదే అంతకు మించి వెళ్ళారు అంటే కుశాలగా ఫ్రెండ్స్తో జాలీగా వెళ్ళారనుకోండి, అప్పుడు మీ కుశాల కాస్త ఎదుటి వాళ్ళకు అది చూసేదానికి కూడా చాలా ఎంబారసింగ్గా ఉంటుంది. బట్ మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే సేఫ్టీగా వెళ్ళండి, బైక్ ధరించండి, అలాగే ట్రిపుల్ రైడింగ్ అనేది చాలా వరకు ఆపండి. మీ తరపు నుంచి మీరు అవేర్నెస్ అని తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని అవేర్నెస్ వీడియోలు మీ ముందుకు తీసుకొస్తానని నేను అనుకుంటున్నాను. అలాగే మీ సపోర్ట్ నాకుండగా ఎల్లప్పుడూ నేను అవేర్నెస్ అనేది తీసుకొస్తుంటాను.
థ్యాంక్ యూ.